హాయ్ ఫ్రెండ్స్, ఆత్మబంధువులందరికీ నమస్కారం. డివైన్ ఫెమినైన్ సంఘ వారు నిర్వహిస్తున్నటువంటి ది పవర్ ఆఫ్ ఆర్కేంజల్స్ వర్క్ షాప్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్ వ్యవస్థాపకులు మన మైత్రేయ బుద్ధుడు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కూడా ఈ సెషన్ కి ఆహ్వానిద్దాం. ఫ్రెండ్స్, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మన అందరికీ అందించి అనునిత్యం అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తూ మన ఎదుగుదలకు తోడ్పడుతున్నటువంటి డివైన్ ఫెమినైన్ సంఘ టీమ్ కి, ప్రాణహిత గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాము. నిన్న ఆర్కేంజల్ మైకల్ మరి తన ఖడ్గంతో చక్కగా ఆ బ్లూ ఎనర్జీస్ తో ఎలా మనల్ని హెల్ప్ చేస్తాడు అనేది చక్కగా తెలుసుకున్నాము, అనుసంధానం అయ్యాం. ఈ రోజు ఆర్కేంజల్ రాఫెల్ గురించి మనము కాటం మురళీమోహన్ గారి ద్వారా తెలుసుకుందామండి. మరి సార్ సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా సార్ని ఆహ్వానించుకుందాము. మురళీమోహన్ sir, we heartily welcome you to the session, sir. The session is all yours, sir. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్కేంజల్ ఏరియల్ తో మనం కొంచెం డిస్కస్ చేయబోతున్నాం, ఆల్రెడీ నిన్న చెప్పినట్టుగానే. సో ఆర్కేంజల్ ఏరియల్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆర్కేంజల్స్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారు వెన్ కంపేర్ విత్ ఏంజల్స్. సో ఏంజల్స్ కన్నా ఎంతో శక్తివంతమైన వాళ్ళు ఈ యొక్క ఆర్కేంజల్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో అందులో భాగంగా నిన్న మైకేల్ గురించి చెప్పుకున్నాం. ఈ రోజు మనం ఆర్కేంజల్ ఏరియల్ గురించి చెప్పుకుందాం. ఆర్కేంజల్ ఏరియల్ చాలా ప్రేమపూర్వకమైన ఆర్కేంజల్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఏంటంటే వీళ్ళందరూ ఎంత ఆర్కేంజల్స్ అయినా అందరినీ ఏంజల్స్ అని కూడా సంబోధించవచ్చు. సో అందులో తప్పేం లేదు. సో ఈ ఆర్కేంజల్ అనే వాళ్ళు ఆయన ఒక ఫెమినియన్ ఎనర్జీస్ తో ఉంటారనమాట. అంటే జనరల్ గా ఏ ఏంజల్ కానీ ఆర్కేంజల్ కానీ ఈ యొక్క జెండర్ అనేది ఉండదు. వాళ్ళ రెండు లక్షణాలు కూడా ఉంటాయి. కాకపోతే ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ విషయానికి వస్తే ఎక్కువ ఈ యొక్క స్త్రీతత్వపు లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ ప్రేమతత్వం కానీ, లేకపోతే ఎక్కువగా కేరింగ్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి లక్షణాలు ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ కి ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఎంతో ప్రేమపూర్వకమైన ఏంజల్ గా మనం ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ యొక్క ప్రెజెన్స్ ఎట్లా ఉంటుందంటే లైట్ పింక్ కలర్ లో ఆ యొక్క ప్రెజెన్స్ కనపడతా ఉంటది అనమాట మనకి. ఈ యొక్క లైట్ పింక్ కలర్ అంటే మనకు తెలుసు, ఈ యొక్క పింక్ అనేది మనం ప్రేమతత్వానికి యూజ్ చేస్తామని. సో అలాగే ఈ యొక్క పింక్ అనేది ఈ యొక్క ఏరియల్ కి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఆర్కేంజల్ ఏరియల్ కి. సో తర్వాత వచ్చేసి ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ ఫిజికల్ గా కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఒక గోల్డెన్ వింగ్స్ తో వీళ్ళు ఉన్నారు. ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ నాకు గోల్డెన్ వింగ్స్ తో కనిపించింది. తర్వాత వైట్ అండ్ పింక్ చారలతో ఆ యొక్క రెక్కల మీద ఆ చారలతో నాకు కనిపించింది అని చెప్పి చాలా మంది కూడా వాళ్ళ ప్రూఫ్స్ అవి చెప్పడం జరిగింది. సో తద్వారా ఓకే ఆర్కేంజల్ ఏరియల్ ఎలా ఉంటుందా అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో తర్వాత ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ తో మనం కనెక్ట్ అవ్వడానికి ఈవే క్రిస్టల్ వరల్డ్స్ కి సంబంధించి కూడా కనెక్ట్ అవుతా ఉంటారు అనమాట. సో క్రిస్టల్ సంబంధించిన సమాచారాన్ని మనకు తెలియజేయడానికి ఈమె కూడా రిప్రజెంటేటివ్ గా ఉంటూ మనుషులకి ఏదైతే తెలియజేయాలో ఆ తెలియజేయాల్సిన సమాచారాన్ని ఈమె ఒక మీడియేటర్ గా ఉంటూ తెలియజేస్తా ఉంటారు. సో ఇంకా అలా చెప్పాలంటే ఈ క్రిస్టల్ సంబంధించి మనం మాట్లాడితే ఈ క్రిస్టల్ వరల్డ్స్ అనేవి ఎక్కడెక్కడంటే భూమిలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి. ఈ క్రిస్టల్స్ అనేవి ఆ యొక్క జ్ఞానాన్ని అది కలిగి ఉంటాయి అన్నమాట ఈ క్రిస్టల్స్ అనేవి. సో అందువల్ల అవి వాటిని ఇప్పుడంతా కూడా మనం అనుకుంటున్నాం ఈ భూమి ఎసెండ్ అవుతుంది, మనం ఎసెండ్ అవుతున్నాం. సో అందువల్ల ఈ టైంలో ఈ యొక్క క్రిస్టల్ యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ క్రిస్టల్స్ అనేవి బయటకు వస్తున్నాయి, ఏంజల్స్ బయటకు వస్తున్నాయి, ఏంజల్స్ కాన్సెప్ట్స్ అన్ని, ఈ ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరమిడ్స్ గురించి. సో ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే భూమి అసెన్షన్ ప్రాసెస్ లో చాలా త్వరగా ముందుకు వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా ఈ యొక్క అసెన్షన్ ప్రాసెస్ లో మనం కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ మనకి సహాయపడాలనే ఉద్దేశంతో మాస్టర్స్ మనకి ఇవన్నీ అందజేస్తూ ఉన్నారనమాట. సో ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తారు? మనం నిన్న చెప్పుకున్నట్టుగా మైకేల్ ఎన్నెన్నో విషయాల్లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఆర్కేంజల్ ఏరియల్ ముఖ్యంగా మనీ విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఫినాన్షియల్ గా చాలా మంది మనం చెప్తూ ఉంటే ఎవరిని టచ్ చేసినా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే, ఏమైనా బాధలు ఉన్నాయంటే నాకు తెలిసి సాధారణంగా ఫినాన్షియల్ ఇష్యూస్ అంటారు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అంటారు, లేకపోతే రిలేషన్షిప్ సంబంధించి అంటారు. సో మోస్ట్లీ ఈ మూడు చెప్తా ఉంటారు అనమాట. సో అందువల్ల నిన్న మైకేల్ అయిన తర్వాత ఈ రోజు మెయిన్ ఆర్కేంజల్ ఏరియల్ గురించి మనం చెప్పుకుంటాం. సో ఫినాన్షియల్ ఇష్యూస్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆర్కేంజల్ ఏరియల్ తో మనం రిక్వెస్ట్ చేయొచ్చు.
సో ఎలా చేయాలి అనేది ఆల్రెడీ లాస్ట్ టైం నేను చెప్పాను. నెక్స్ట్ క్లాసెస్ లో ఇంకా మరింత వివరంగా మనం చెప్పుకుందాం, ఎలా ఇంకా డీప్ గా కనెక్ట్ అవ్వాలి ఈ యొక్క ఏంజల్స్ అనేది మనం నెమ్మదిగా చెప్పుకుందాం. మనకి ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి. సో మనీకి సంబంధించి అంటే మీకు సరిగ్గా మనీ లేదనుకోండి, సో ఒక మంచి మనీ వచ్చే ఆపర్చునిటీ నాకు కావాలి, లేకపోతే ఒక రూపాయి వచ్చిన దగ్గర ఒక 10 రూపాయలు వచ్చే ఆపర్చునిటీ కావాలి, లేకపోతే ఆ వచ్చే ఫ్లో కావాలి అని మనం ఆర్కేంజల్ ఏరియల్ ని మనం రిక్వెస్ట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా మన యొక్క గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ మనకి ఎలా హెల్ప్ చేస్తారంటే ఇంటికి సంబంధించి మరియు ఫిజికల్ నీడ్స్ అన్నమాట. మన భౌతిక అవసరాలు చాలా చాలా ఉంటాయి. అది మనం లిస్ట్ రాసుకుంటే ఎన్ని ఉన్నా కూడా ఇంకా 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 ఉంటూనే ఉంటాయి. సో అలాంటి ప్రతి అవసరాన్ని కూడా మన యొక్క ఆర్కేంజల్ ఏరియల్తో మనం మాట్లాడొచ్చు. సో మనకి ఒక ఇంటికి కావాల్సిన ఒక ఏసీ కావాలనుకోండి, లేకపోతే ఒక బైక్ కావాలనుకోండి, ఒక కార్ కావాలనుకోండి. సో ఇట్లా మనకి ఉన్న రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఆర్కేంజల్ ఏరియల్తో మనం మాట్లాడితే ఆటోమేటిక్ అవన్నీ కూడా మనం త్వరగా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. నాకు ఒకసారి ఒక మాస్టర్ ఒక ఆయన నాకు చెప్పారు తన ఎక్స్పీరియన్స్. తను కూడా నేను చెప్పిన క్లాసెస్ అన్ని కూడా విని ఏంజల్స్ హెల్ప్ చేస్తారు, మనకి ఏంజల్స్ మనతో ఉంటారు అని బాగా బిలీవ్ చేస్తూ ఒకసారి ఏమైందంటే ఆయన వాళ్ళ వైఫ్ బైక్ మీద వెళ్తా ఉన్నారంట హైదరాబాద్ లో. వెళ్తూ ఉంటే సడన్ మనీ వీళ్ళ బైక్ కి పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది. ఎంక్వైరీ చేస్తే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ తర్వాత దాకా పెట్రోల్ బంక్స్ ఎక్కడ లేవు. అప్పుడు ఈయన బైక్ నడిపించుకుంటూ వెంటనే ఏంజల్స్ అన్నారంటే, ఏంజల్స్ పెట్రోల్ అయిపోయింది, మీరు ఏమైనా సహాయం చేయగలరా, సహాయం చేయమని పిలిస్తే వస్తారంట కదా అని జస్ట్ మనసులో అనుకున్నారంట. సో విత్ ఇన్ 1 minute లో 2 అబ్బాయిలు బైక్ మీద వచ్చి అక్కడ ఆపి ఏమండి పెట్రోల్ అయిపోయిందని అడిగారు. అవునండి అండి, ఉండండి మా దగ్గర నుంచి ఇస్తానని చెప్పి వాళ్ళ బైక్ లో ఉన్న పెట్రోల్ తీసి బాటిల్లో వీళ్ళకి వేసి ఈయన సెట్ చేసుకునేటప్పటికి వాళ్ళిద్దరు జమ్మని మాయమైపోయారు అన్నమాట. అంటే వెళ్ళిపోయారు, అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. ఈయన థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఈయనకి దొరకలేదు. సో దూరంగా కనిపిస్తా ఉన్నారు. ఇంకా ఎలాగైనా పట్టుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం, ఇంత మంచి హెల్ప్ చేశారు కదా అని చెప్పి వీళ్ళు ఫాస్ట్ గా వెళ్తున్నారు. సిగ్నల్ దగ్గర వాళ్ళు సిగ్నల్ క్రాస్ చేసేదారు, వీళ్ళు సిగ్నల్ దగ్గర ఆగిపోయారు. సో అట్లా యాక్చువల్ గా ఏమవుతుందంటే ఏంజల్స్ మోస్ట్లీ ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యరు అనమాట. వీళ్ళంతా హ్యూమన్ ఏంజల్స్ అంటారు, మానవ రూపంలో ఉన్న ఏంజల్స్. మన లైఫ్ లో కూడా చాలా మంది తారసపడతా ఉంటారు, వాళ్ళని కూడా భగవంతుల్లాగా వచ్చావు, దేవుళ్ళలాగా వచ్చి రక్షించారు కదండి అనే టైంలో అంటా ఉంటాం. సో వీళ్ళంతా కూడా హ్యూమన్ ఏంజల్స్ అనేవాళ్ళు ఇలా మానవ రూపంలో వచ్చి అప్పటికప్పుడు మనకి రక్షిస్తూ సలహాలు ఇస్తూ అలా మనకి వెళ్తా ఉంటారు. మీరు కూడా ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కసారి వాళ్ళంతా నిజమే కదా, ఆ టైంలో వాళ్ళు మనకి హెల్ప్ చేయకపోతే మనం ఏమైపోయే వాళ్ళు అని అనుకుంటా ఉంటాం అన్నమాట. సో ఇదంతా కూడా హ్యూమన్ ఏంజల్స్ సంబంధించి ఉంటుంది. సో అలా ఫిజికల్ సంబంధించిన ఎలాంటి నీడ్స్ జనరల్ గా ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కరు కష్టపడతా ఉంటారు, అంటే ఫినాన్షియల్ కోసం. మెయిన్ ఏంటంటే ఈ ఆర్కేంజల్ ఏరియా భౌతికమైన థర్డ్ డైమెన్షన్. ఆల్రెడీ మనం స్టార్టింగ్ క్లాసెస్ లో అనుకున్నాం, మనం థర్డ్ డైమెన్షన్ లో ఉన్నాం, మనం హయ్యర్ డైమెన్షన్స్ కి వెళ్ళాలి, అప్పుడే మన ఆత్మ ఎదుగుదల మనకి బాగుంటుంది అని చెప్పేసి. సో మనం అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి మనం ఏదైనా ఒక ఆత్మస్థితి గురించి కానీ ఆత్మ జ్ఞానం గురించి కానీ మనం చెప్తున్నప్పుడు ఈవెన్ ఆయనకి ఆకలేస్తున్న టైంలో ఇవి చెప్పితే ఆయనకి ఏమీ అర్థం కాదు. ఆయన దాని మీద దృష్టి కూడా కేంద్రీకరించాడు. ముందు నాకు ఆకలేస్తుందండి, ఆకలి తీర్చండి, ఆ తర్వాత మీరు చెప్పిన తర్వాత చూద్దామండి, చెప్పింది వింటానులేండి అని అంటా ఉంటారు. సో అది మినిమం నీడ్స్ అనేవి ఎప్పుడైతే మనకి ఫుల్ఫిల్ అయిపోతా ఉంటాయో అది ఈ జన్మలో అయి ఉండొచ్చు, లేదంటే గత జన్మలో అయిపోయి ఉండొచ్చు. కొంతమందికి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కువగా ఫిజికల్ సంబంధించిన అవసరాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఎక్కువ హయ్యర్ గానే ఆలోచిస్తా ఉంటారు అనమాట. శాశ్వతమైనది ఏది, ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి, మనం ఎందుకు వచ్చాం, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటి తాపత్రయం ఉంటుంది తప్ప భౌతికంగా ఈ కారులో తిరగాలి, బిల్డింగ్స్ లో ఉండాలి అంటే మన అవసరానికి యూజ్ చేసుకుంటామే తప్ప కొంతమంది ఇట్లాంటి వాళ్ళు. అంతే తప్ప అది లేకపోతే మనం లేము, లేకపోతే అదే ఫోకస్ పెట్టి రోజు నాకు కారు వచ్చింది, నాకు ఇల్లు బంగ్లాలో నేను ఉంటున్నాను ఎఫర్మేషన్స్ చేసుకోరు కొంతమంది. సో ఆ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, ఏదైతే థర్డ్ డైమెన్షన్ ఉన్న వాళ్ళకి అది కావాలి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్ దాటిన తర్వాతనే హయ్యర్ దీనికి వస్తారు. అంటే వాళ్ళు దాటలేకపోతే ఆటోమేటిక్ గా పైకి వెళ్ళినా కూడా అంత బేస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉంటారు అనమాట. సో ఏదేమైనా కానీ
మీరు ధ్యానం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మీరు ధ్యానం స్టార్ట్ చేస్తే శాకాహారి అయితే ఆటోమేటిక్ గా మీరు చాలా త్వరగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతా ఉంటారు అనమాట ఒకే జన్మలో. సో అందువల్ల అందుకే ధ్యానం అనేది అంత ఇంపార్టెంట్, శాకాహారం అనేది అంత ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే శాకాహారం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు కూడా ఒక ఆత్మగా ఎలా అయితే భూమి మీద ఎదుగుతూ ఉన్నారో అలాగే మిగిలిన ఈ జంతువులు జీవులన్నీ కూడా వాళ్ళు కూడా భూమి మీద ఆత్మజ్ఞానం కోసం అనుభవం కోసం ఈ భూమి మీదకి వచ్చి జన్మం తీసుకుంటున్నాయి అన్నమాట. సో అంటే మీరు గమనించొచ్చు మనకి ఇవన్నీ కూడా తరగతులే అంటారు నేను చెప్పినట్టు మొన్న. సో మీరు ఒక సెకండ్ స్టాండర్డ్ చదువుతా ఉన్నారు, థర్డ్ స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న మీరు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న పిల్లవాడితో మాట్లాడుతూ వాడి చదువుని మధ్యలోనే ఆపే ప్రయత్నం చేశారనుకోండి, సో వాడు చదువుకోలేడు, నెక్స్ట్ తరగతులకు వెళ్ళలేడు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇది ఇక్కడ కూడా అదే అవుతుంది అనమాట. సో ఒక జంతువుని మీరు అది ఎంతకాలం జీవిస్తుందో జీవించనివ్వకుండా దాని మధ్యలోనే మీ యొక్క టేస్ట్ కోసం, మీ యొక్క అవసరాల కోసం దాన్ని చంపేయడం వల్ల ఏమవుతుంది అంటే దాని ఆత్మ ఎదుగుదల మధ్యలోనే ఆగిపోతుంది అనమాట. సో ఆ పాపం, ఆ కర్మం ఎవరికి వస్తుంది? ఎవరైతే తింటున్నారో వాళ్ళకి వస్తుంది, అమ్ముతున్నారో వాళ్ళకి వస్తుంది, వండుతున్నారో ఎవరికి వస్తుంది, వడ్డిస్తున్నారో వాళ్ళకి వస్తుంది. సో ఇవన్నీ కూడా పర్సంటేజ్ లెక్కన అందరికీ చేర్చబడతారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఆత్మ ఎదుగుదల అనేది కుంటి పడిపోతా ఉంటుంది అనమాట. సో అలా ఈ ఫిజికల్ వరల్డ్ లోనే మాత్రమే పరిమితం అయిపోయిన వాళ్ళకి ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ హెల్ప్ చేస్తా ఉంటారు అనమాట. ఇంకా మేనిఫెస్టేషన్ కొన్ని మనం ఈ ఫిజికల్ వరల్డ్ ఇందాక చెప్పినట్టుగా నాకు కార్ కావాలి, లేకపోతే బంగ్లా కావాలి, సో ఇలాంటివి మీరు థాట్ పెట్టుకొని మేనిఫెస్ట్ చేయడానికి ప్రయత్నంలో ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత ఇంకా కొన్ని ఫెయిరీస్ అంటారు. యాక్చువల్ గా ఏంజల్స్ లో చిన్న చిన్న ఏంజల్స్ ఉంటారు, ఇంత ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు, 4 రెక్కలతో మీకు కనపడతా ఉంటారు అంటే రేర్ గా కనపడతా ఉంటారు. మీరు గూగుల్లో కొట్టిన ఫెయిరీస్ అంటే మీకు కనపడతా ఉంటాయి. ఏంజల్స్ లాగా వీళ్ళు ఏంజల్సే. ఏంజల్స్, ఆర్కేంజల్స్ ఎట్లా అయితే ఈ హైరార్కీ ఉందో వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్ అనొచ్చు అనమాట. సో వీళ్ళు కూడా అందరికి హెల్ప్ చేస్తా ఉంటారు అనమాట. చిన్న చిన్న హెల్ప్స్ ఏవి, చిన్న ఏంజల్స్ అన్ని చిన్న హెల్ప్స్ చేస్తా ఉంటే పెద్ద పెద్ద ఆర్కేంజల్స్, మైకేల్ ఇలాంటి వాళ్ళు, మైకేల్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పెద్ద పెద్ద ప్లానెట్స్ ని రక్షిస్తా ఉంటారు. సో అట్లాగా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చేసే పనులు అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి. సో అట్లాగా ఇంకా మనం ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ గురించి మనం చెప్తే ఈ యొక్క ఎర్త్ ని రక్షించడానికి ఈమె చాలా చాలా హెల్ప్ చేస్తా ఉంటారు. భూమిని, ఇంకా చెప్పాలంటే నేచర్ ని, సో చాలా చాలా హెల్ప్ చేస్తా ఉంటారు. ఎందుకంటే చాలా చోట్ల మనం అనుకుంటున్నట్టుగా ఈ యొక్క ఎన్వి అది తినడం ఎక్కువ అవుతుంది, ఎన్నో జీవుల్ని హింసిస్తున్నారు, వాళ్ళని బాధ పెడుతున్నారు. ఇవన్నిటినీ కూడా ఆపడానికి తమ వంతు సాయం చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ ప్రయత్నంలో భాగంగా ఆర్కేంజల్ ఏరియల్ నేను పూర్తి శాకాహార జగత్తుని నేను క్రియేట్ చేయడానికి నేను ముందుకు వెళ్తున్నాను, నన్ను రక్షించు అంటే నాకు సపోర్ట్ చెయ్యు అని మీరు అడగడం ద్వారా కూడా ఆర్కేంజల్ ఏరియల్ నుంచి మీకు సపోర్ట్ అందుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇంకా వరల్డ్ కి సంబంధించి వరల్డ్ పీస్ కి సంబంధించి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నా సో దానికి ఆర్కేంజల్ ఏరియల్ మీరు అడగచ్చు. తర్వాత వాతావరణానికి సంబంధించిన ఇష్యూస్, సో మీరు ఒక రైతు అయి ఉండొచ్చు, రైతు అయి ఉంటే సో ఆ టైంలో వర్షం పడాలి అనుకోండి, సో మీరు ఆర్కేంజల్ ఏరియల్ ని రిక్వెస్ట్ చేస్తూ ఇవన్నీ కూడా చాలా మంది ప్రాక్టికల్ గా చేశారు, వాళ్ళంతా సక్సెస్ అయ్యారు. సో నాకు ఈ టైంలో వర్షం కావాలి, ఎందుకంటే పంట పండడం ద్వారా అందరికీ ఉపయోగపడుతుంది కదా, సో దాన్ని అడగడం ద్వారా కూడా సో ఆ పరిధి మేరకు, ఆ ఏరియా మేరకు కూడా వర్షాలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి భారీగా వర్షాలు పడుతున్న సందర్భంలో వర్షాలు పడడం వల్ల ఈ పంటలు గట్ట పాడవుతా ఉన్నాయి, లేదంటే ఊర్లు కొట్టుకుపోతున్నాయి. సో దీనికి శాంతించేలా చేయండి ఆర్కేంజల్ ఏరియల్ అని చెప్పడం ద్వారా కూడా ఆటోమేటిక్ గా అది శాంతించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో తర్వాత ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ ఇందాక చెప్పాను మనం నేచర్ కి సంబంధించి హెల్ప్ చేస్తారు. ఈ యొక్క నేచర్ లో ఈ యొక్క యానిమల్స్ కూడా ఉంటాయి, జంతువులు. సో ఈ జంతువులకి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. మన దాంట్లో చాలా మంది పెట్ లవర్స్ ఉంటారు. సో వాళ్ళంతా ఇంట్లో పిల్లునో, కుక్కనో, లేకపోతే ప్యారెట్స్ నో పెంచుకుంటా ఉంటారు అనమాట. సో దానికి ఆ యొక్క పెట్స్ కి ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలియదు, లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, లేకపోతే తగ్గకపోయినా, సో ఆ టైంలో మీరు గాబరా పడతా ఉంటారు, లేకపోతే సరైన డాక్టర్ కోసం చూస్తారు, వెటర్నరీ డాక్టర్ కోసం. సో ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆర్కేంజల్ ఏరియల్ ని మీరు పిలిస్తే హ్యాపీగా ఆమె వచ్చి మీకు సేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా ఆర్కేంజల్ ఏరియల్ అనే ఈ మాస్టర్ వచ్చేసి మనకి ఫిజికల్ నీడ్స్ కి, మనీకి సంబంధించి
సో ఇట్లా చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మనీకి సంబంధించి ఎక్కువ మనీని ఎర్న్ చేసుకోవడం కావచ్చు, మంచి ఆపర్చునిటీస్ మనం పొందడం కావచ్చు. సో అందువల్ల ఈ ఆర్కేంజల్ ఏరియల్ ఏదైతే మనీకి హెల్ప్ చేస్తున్నారో, ఈ మనీకి సంబంధించి ఆల్రెడీ నా ఇంతకు ముందు క్లాసెస్ లో నేను 11 days ఏంజల్స్ తో సిరి సంపదన అని ఒక వర్క్ షాప్స్ కూడా చేశాను 11 days. సో అది కూడా మంచి సక్సెస్ అయింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ ఏంజల్ వచ్చి హీలింగ్ ప్రాసెస్ చేయడం అన్ని కూడా, దానికి సంబంధించి ఎఫర్మేషన్స్ ఆడియో కూడా నేను చేశాను. సో మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు ఆ ఆడియో పెడతాను, ఎఫర్మేషన్స్ అన్నమాట. అది ఏంటంటే ఆల్మోస్ట్ 1 hour పైన ఉంటుంది. ఆ చిన్న ఆడియో ఫైల్ MP3లో మీకు ప్లే అవుతుంది. దాన్ని మీరు పడుకునేటప్పుడు కూడా పక్కన ప్లే చేసుకొని మీరు పడుకోవడం ద్వారా ఏమవుతుందంటే, మీరు నిద్రలోకి వెళ్తున్న టైంలో సబ్ కాన్షియస్ మైండ్ లో ఇవన్నీ రికార్డ్ అయిపోతూ ఉంటాయి. సో తద్వారా ఏమవుతుందంటే ఈ సమృద్ధికి సంబంధించిన అన్ని కూడా మీకు మేనిఫెస్టేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటది. లేదంటే మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా అది వింటూ మీరు మెడిటేషన్ చేసుకోవడం ద్వారా కూడా ఈ ఎఫర్మేషన్స్ మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్ గా మీరు ఏమైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు, ఇంట్లో వంట చేసుకుంటున్నప్పుడు, ఇంకేమైనా చేస్తున్నప్పుడు, లేదంటే మీరు జర్నీలో ఉన్నప్పుడు కూడా ఈ ఎఫర్మేషన్స్, మీకు ఎఫర్మేషన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంటుంది, తెలుగులో ఉంటాయి ఎఫర్మేషన్స్. సో ఈ ఆడియో ఫ్రీగానే మీకు వస్తుంది కనుక, సో మీకు ఎవరికైనా కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు అది PDF అయినా ఉంది, నెక్స్ట్ ఆడియో ఉంది, అట్లా అయినా మీకు పంపించగలుగుతాను. సో ఇట్లా ఆర్కేంజల్ ఏరియల్ అనే మాస్టర్ ఈ యొక్క ప్రేమతత్వాన్ని పంచుతూ మనకి ఫిజికల్ వరల్డ్ లో ఎన్నెన్నో విషయంలో మనకి సహాయం చేస్తూ ఉంటారు. సో ఇది ఆర్కేంజల్ ఏరియల్ గురించి. ఈ రోజు ఏంజల్స్ లో భాగంగా ఏంజల్స్ లో కమ్యూనికేషన్ లో భాగంగా మనం నిన్న ఆల్రెడీ చెప్పుకున్న ఏంజల్స్ మనతో ఎలా కమ్యూనికేషన్ చేస్తారు అంటే, ఫెదర్స్ రూపంలో కమ్యూనికేట్ చేస్తారు, లేకపోతే కొన్ని సౌండ్స్ అనుకున్నాం, మ్యూజిక్ అనుకున్నాం, ఇట్లా దాంట్లో ప్రధానంగా ఏంజల్స్ అనేవాళ్ళు ఏంజల్ నెంబర్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. సో ఏంజల్ నెంబర్స్ ఏంటి? ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, మనం 3rd dimension లో ఉన్నాం. ఏంజల్స్ అనేవాళ్ళు 4th, 5th, 5 dimension లో ఉంటారు. సో వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయాలంటే ఏదైనా మధ్యలో ఒక వారధి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ హయ్యర్ కేటగిరీలో ఉన్న ప్రధానమంత్రి దగ్గర నుంచి మనకి సమాచారం అందాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి అంటే ఆయనకు ఒక మొబైల్ ఉండాలి, మనకి దగ్గర ఒక మొబైల్ ఉండాలి. సో అప్పుడు మనం మాట్లాడొచ్చు. లేదు సార్ మేము పేదవాళ్ళం సార్, మొబైల్ కూడా లేదు అంటే మరి మాట్లాడలేరు, అవ్వదు కదా, అవకాశం లేదు కదా. సో అట్లా అన్నమాట. అంటే ఇక్కడ మొబైల్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్, ఈ డివైస్ అంటే ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో మనం ఆ ఫ్రీక్వెన్సీ లోలో ఉంటే మనం ఆ ప్రధానమంత్రితో మాట్లాడలేము. మన దగ్గర మొబైల్ లేదు సార్, మా దగ్గర ఏమి ల్యాప్టాప్ లేదు సార్, మీరు వీడియో కాల్ చేస్తున్నా, నేను చూడలేను సార్, మాట్లాడలేను సార్ అంటే, ఓకే పని చేస్తానయ్యా, నేను ఒక ఉత్తరం రాస్తానయ్యా, ఆ ఉత్తరం నీ దగ్గరికి వస్తుంది కదా, అది నువ్వు చదువుకో అంటారు. సో ఆ విధంగా కొన్ని సమాచారాలని మనకి ఏంజల్స్ చేరవేయడానికి ఈ యొక్క ఏంజల్ నెంబర్స్ అనేవి, ఇందాక చెప్పినట్టుగా ఏంజల్ సైన్స్ అలా మనం ఉదాహరించవచ్చు, ఏంజల్ నెంబర్స్ కూడా మనం ఈ విధంగా ఉదాహరించవచ్చు. ఏంజల్ నెంబర్స్ అనేవి చాలా చాలా బాగా ప్రాచుర్యం పొందింది. సో అట్లా మనకి ఏంటి అంటే, మన ఏంజల్స్ ని ఏదైనా క్వశ్చన్ అడిగాం, ఏంజల్స్ నేను ఏ యొక్క డెసిషన్ తీసుకోవాల్సి ఉంది, లేకపోతే ఎలాంటి వర్క్ చేయాల్సి ఉంది ఫర్దర్ గా. సో ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటున్నప్పుడు మీకు సడన్ మనీ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. నెంబర్స్ ఎట్లా ఉంటాయంటే 1 రిపీటెడ్ గా కనిపించడం కానీ, 2 రిపీటెడ్ గా కనిపించడం కానీ, అలా ఒకే డిజిట్ ఏమో పదే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఏంటంటే ఏంజల్స్ మీకు ఆ సమాచారాన్ని, అంటే ఈ యొక్క ప్రధానమంత్రి ఆ ఉత్తరాన్ని మీకు పంపించారు. ఎందుకంటే మీ దగ్గర మొబైల్ లేదు కదా, మీ దగ్గర ఏ గాడ్జెట్స్ లేవు కనుక మీరు వాళ్ళతో డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేరు కనుక మీకు ఆయన ఉత్తరం పంపించారు. సో ఆ ఉత్తరం మీకు అట్లీస్ట్ మీకు తెలుగు ఆయన ఏ లాంగ్వేజ్ లో రాశారో ఆ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటే, ఇది రాశారా, ఈ విషయం గురించి చెప్పడానికి నాకు ఇలా పంపించారా లెటర్ అని మీకు తెలుస్తుంది. సో ఆ యొక్క లాంగ్వేజ్ ఏదైతే తెలుగు ఇంగ్లీష్ ఉందో ఆ లాంగ్వేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను ఇవ్వబోతున్నా. అంటే ఏ నెంబర్ కనిపిస్తే ఏమిటి అర్థం అనేది నేను మీకు ఇవ్వబోతున్నా. సో దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. అట్లా ఎట్లా కనిపిస్తాయి నెంబర్స్ అంటే, ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి మనకి ఒక్కొక్కసారి ముఖ్యంగా ఎక్కువ మనకి నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదండి. మనం వెహికల్స్ లో వెళ్తూ ఉంటాం రోడ్డు మీద, మన వెనకాల నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. మన బైక్ కావచ్చు, ముందు బైక్స్ కి కావచ్చు, బస్సెస్ కి కావచ్చు, కార్స్ కావచ్చు. సో అక్కడ మనకి ఎక్కువగా 1111 కానీ, లేకపోతే 9999 కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి, పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి.
హోర్డింగ్స్ లో కూడా వాళ్ళు కాంటాక్ట్ చేయండి మా నెంబర్ కి అని చెప్పి వాళ్ళు నెంబర్ ఇస్తారు. అవి కూడా ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటాయి, ఎందుకంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశంతో. టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఫ్యాన్సీ నెంబర్ లా ఉంటాయి. అందులో ఎక్కువ నెంబర్స్ రిపీటెడ్ గా కనిపిస్తూ ఉంటుంది, అంటే 000 అని కానీ. సో ఇలా రిపీటెడ్ గా నెంబర్స్ కనిపిస్తున్నాయి. మీరు రోజు అటే వెళ్తారు, కాకపోతే ఆ రోజు ఎందుకు అనుకోకుండా ఆ నెంబర్ ని చూడడం, ఇదేంటిది అనే ఎంతలాగా కనిపిస్తుంది ఈ నెంబర్ రిపీటెడ్ గా అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. సో ఇంకా చెప్పాలంటే ఎవరైనా మీకు ఫోన్ కాల్ చేయొచ్చు, అన్నోన్ నెంబర్. ఆ అన్నోన్ నెంబర్ మొబైల్లో అలా కనిపించవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు అనుకోకుండా మీరు నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తూ అనుకోకుండా మీరు మొబైల్ చూస్తే కరెక్ట్ గా ఆ టైంలో 11:11 కనిపించడం, భలే ఉంది 11:11 అనుకోవడం. లేకపోతే సాయంత్రం 5:55 అవ్వచ్చు, 555 భలే కనిపించింది నాకు అని. సో ఇట్లా ఆల్మోస్ట్ నేను ఈ నెంబర్స్ గురించి తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ 7 ఏళ్ల క్రితం అనుకుంటా ఒకసారి నేను తెలుసుకోవడం జరిగింది హరికృష్ణ గారి ద్వారా. సో ఆయన అప్పుడు చెప్పారు, ఇదిగో నెంబర్స్ ఎట్లా ఉంటాయి. ఏంటి సార్ ఇదంతా అంటే, ఇది ఏంజల్ నెంబర్స్ అమ్మా, ఇలా ఉంటాయి. ఓహో అని చెప్పి దాంతో స్టడీ చేయడం, దాంతో కాంటాక్ట్ అవ్వడం ఏంజల్స్ తో. సో ఇలాగ చేయడం ద్వారా ఆటోమేటిక్ అంటే మనం ఎంత అట్రాక్ట్ అవుతామో ఆ యొక్క ఎవరికైనా కానీ, మీరు పాజిటివ్ అవ్వచ్చు, నాన్ పాజిటివ్ అవ్వచ్చు, దేనికి మీరు ఎక్కువ ఆలోచిస్తారో, దేనికి మీరు అట్రాక్ట్ అవుతారో అది మీ లైఫ్ లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో మరి మీరు ఫోకస్ అంతా కూడా మీకు ఏం కావాలో దాని మీద ఉండాలి తప్ప, ఏమి వద్దో దాని మీద ఫోకస్ ఉంటే ఆ ఏమి వద్దో అవి మీ జీవితంలోకి వచ్చేస్తే అదే మీ జీవితం అయిపోతుంది. సో అందువల్ల మన ఫోకస్ దాని మీద ఉండాలి. సో మనం ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటే, సో అలా రిపీటెడ్ గా మనకి ఈ యొక్క నెంబర్స్ అనేవి మొబైల్లో కూడా మనకు కనిపించవచ్చు. సో మనం ఇప్పుడు చెక్ చేద్దాం అసలు ఏ నెంబర్ కి ఏమిటి అర్థం అని చెప్పి. తద్వారా మీకు ఏంటంటే ప్రధానమంత్రి ఇచ్చిన లెటర్ ఎలా చదవాలి అనేది మీకు అర్థం అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో మనకి 0 ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఏమిటి అంటే, సృష్టికర్త నుంచి మనకి ప్రేమపూర్వకమైన ఒక సందేశం వస్తుంది అని అర్థం అనమాట. సో ప్రైమ్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో, సో అట్లా మనకు ప్రైమ్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనకి ఒక మెసేజ్ వస్తుంది అని అర్థం. ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాం ఆల్రెడీ, మన పూర్ణాత్మ అంటాము, సృష్టికర్త అంటాం. సో అట్లా అప్పుడు ఆ టైంలో ఏం చేయాలి, ఓహో ఆల్రెడీ మన పూర్ణాత్మ ఏదో సంథింగ్ చెప్తున్నారు, మన సృష్టికర్త ఏదో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఏమై ఉండొచ్చా అని చెప్పి ఒక్కసారి మీరు ఎరుకుతూ ఉండండి. సో ఈ నెంబర్స్ ఎప్పుడు కూడా మీకు మళ్ళీ ఎరుకులో పెట్టడానికే ఎక్కువ మోస్ట్లీ ఉంటాయి. ఎరుకులో ఉన్న తర్వాత నెక్స్ట్ అప్పుడు ఏం చేయాలనేది ఆ మెసేజ్ లో ఉంటుంది. సో అట్లా ఆ యొక్క నెంబర్స్ అనేవి దానికి సంబంధించి అట్లా ఉంటాయి. ఈ యొక్క 0 అనేది మీకు చెప్పినట్టుగా పూర్ణాత్మతో లేకపోతే సృష్టికర్తతో మనం కనెక్షన్ లో ఉన్నాం, వాళ్ళ దగ్గర నుంచి ఒక సందేశం వస్తుంది. సో ఆ టైంలో మనం మెడిటేషన్ చేసుకోవచ్చు, లేకపోతే ఏది సందేశము అనేది వివరంగా ఇవ్వండి అని కూడా మనం చెప్పచ్చు. మై డియర్ క్రియేటర్, మీరు నాకేదో సందేశం ఇస్తున్నారని అయితే నాకు అర్థం అవుతుంది. సో ఏమిటి ఆ సందేశం అని చెప్పచ్చు. చెప్పడం ద్వారా మనం నిన్న డిస్కస్ చేసినట్టుగా ఎవరో అంటున్నట్టుగా వినడం కానీ, లేకపోతే ఏదన్నా మూవీలో చూడటం కానీ, సో ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. నాకు ఒక ఎగ్జాంపుల్ మూవీ అంటే గుర్తొచ్చింది. నేను ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాను అనమాట. సో ఈ మూవీస్ లో నాకు ఎక్కువ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఒకసారి నాకు డ్రీమ్ లో ఒక మూవీ హాల్ కి వెళ్ళాను, సినిమాకి వెళ్ళాను. అక్కడ చూస్తే ఆ సినిమా హాల్లో మహా అయితే మొత్తం సినిమా మొత్తం మీద, హాల్ మొత్తం మీద ఒక 10 మంది మాత్రమే ఉన్నారు, అన్ని క్లాసెస్ లో కలిపి. చూస్తే ఈ సినిమా ఇది బాగోలేదేమో, సరే అని చెప్పి వెళ్ళిపోయేదాం అని చెప్పేసి వెళ్ళిపోయాను డ్రీమ్ లో. బట్ నెక్స్ట్ డే నాకు వెంటనే సన్ మని వస్తా ఉంటది. ఎక్కువ ఇంట్యూషన్ నేను బిలీవ్ చేస్తా ఉంటాను, ఏది ప్లాన్ చేసుకోను. సో సన్ మని మూవీకి వెళ్ళాలి అని ఇంట్యూషన్ చెప్తుంది, సరే వెళ్తాను. ఏ మూవీకి వెళ్ళాలో చూస్తే బుక్ మై షోలో చూస్తే పలానా మూవీ ఓకే బాగుంది అంటే వెళ్దాం అని అనిపించింది ఇంట్యూషన్. సరే వెళ్ళి చూస్తే ఆ మూవీలో నేను ఏదైతే డ్రీమ్ లో చూసానో సేమ్ అదే అక్కడ కనిపించింది. అక్కడ ఉన్న జనాలు కూడా 10-12 మందే ఉన్నారు. నేను షాక్ అయ్యాను. ఓకే ఏదో మెసేజ్ ఉందని చెప్పి మూవీ అంతా చూస్తే అది పాస్ట్ లైఫ్ కి సంబంధించిన మూవీ. కొన్ని మెసేజెస్ కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి నాకు అవకాశం కల్పించింది అనమాట ఆ మూవీ. సో అట్లాగా మనకి ఇంట్యూషన్ ఫాలో అవుతూ ఉండాలి, మన ఏంజల్స్ ని బిలీవ్ చేస్తూ ఉండాలి. చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే, సో మనకి రైట్ పాత్ లా ఉంటాం. సో ఈ 0 కనిపించిన తర్వాత ఏం చేయాలనేది కూడా మీరు ఏంజల్స్ మీరు అడగడం, ఎక్కువ ఇంటరాక్షన్ అంతా కూడా. సో అది 0కి సంబంధించి. తర్వాత 1 మీకు రిపీట్ గా కనిపిస్తుంది అంటే మీరు మధ్యాహ్నం 1:11 కావచ్చు, లేకపోతే ఉదయం 11:11 కావచ్చు. సో ఇట్లా మనకి ఈ టైంలో కనిపిస్తుంది 1 రిపీట్ కనిపిస్తుంది అంటే నెంబర్స్ ప్లేట్ పైన కనిపించవచ్చు.
కనిపిస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే మన యొక్క థాట్స్ ఏదైతే ఉన్నాయో అవి పాజిటివ్ గా ఉంచుకోవాలి. మీరు ఆలోచిస్తున్న ఆ ఏదైతే ఉందో అది మేనిఫెస్ట్ అయిపోబోతుంది త్వరలో. సో అందువల్ల మీ ఆలోచనలు సరిగ్గా ఉంచుకోండి అని చెప్తున్నదానికి ఒక సూచన, ఒక హెచ్చరిక అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క ఒకటి మీకు రిపీటెడ్ కనిపిస్తుంది అనమాట. సో మీ థాట్స్ సరిగ్గా ఉంచుకోండి. మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మేనిఫెస్ట్ అయిపోతుంది. సో భయపడతా ఉన్నారో అదే అయిపోతుంది చూసుకోండి. సో అందువల్ల భయపడకండి అని చెప్పడానికి ఈ ఒకటి అనేది మనకు కనిపిస్తా ఉంటుంది. ఒకసారి మనకి 1111 కనిపిస్తా ఉంటుంది. అంటే 1111 అంటే మనం చూస్తే ఒక డోర్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి అన్నట్టుగా కూడా కనిపిస్తా ఉంటాయి, 2 డోర్స్ లాగా. సో అంటే ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, బట్ మీరు పాజిటివ్ గా ఉంటేనే అది మీరు రీచ్ అవ్వగలుగుతారు అని. సో అందువల్ల ఆల్వేస్ బీ పాజిటివ్ అని చెప్పడానికి ఈ ఒకటి మీకు ఏంజల్స్ మీకు తరచుగా చూపిస్తా ఉంటారు అనమాట. సో తర్వాత సెకండ్ 2 అనేది మనకి రిపీట్ గా కనిపిస్తుంది. అంటే ఎందుకు 2 ఏ టైంలో కనిపిస్తూ ఉంటది అంటే, మీరు ఒక ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయింది, మళ్ళీ చేశారు, మళ్ళీ ఫెయిల్ అయింది, మళ్ళీ 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 అవుతూ ఉంది. సో ఈ టైంలో మీకు 2 కనిపిస్తుంది అంటే ఈసారి ఫెయిల్ అవ్వదు, ఈసారి విశ్వాసం ఉంచండి, సో ఖచ్చితంగా అవుతుంది, మీ యొక్క విశ్వాసాన్ని సరళనీయకండి అని చెప్పడానికి ఈ యొక్క 2 అనేది ఈ కనిపిస్తా ఉంటది అనమాట. సో అట్లా మనకి ఈ 2 ఎక్కడైనా కనిపించవచ్చు, మొబైల్ కావచ్చు, లేదంటే ఎవరైనా అంటూ ఉండొచ్చు 2222 అని ఏదో సంథింగ్ అట్లా. సో ఇవన్నీ నెంబర్స్ కూడా అంతే. అట్లా నెంబర్స్ ద్వారా వచ్చే మెసేజెస్ ని ఏంజల్ నెంబర్స్ అంటారు. సో తర్వాత 3 మనకి రిపీట్ కనిపిస్తుంది అంటే జీసస్ కానీ, లేకపోతే అసెండెడ్ మాస్టర్స్ ఎవరైనా మహావతార్ బాబాజీ కావచ్చు, సాయిబాబా కావచ్చు. సో ఇట్లా అసెండెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళంతా కూడా మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు మనతో ఉన్నారు అని చెప్పడానికి ఈ యొక్క సూచన అనమాట. సో తద్వారా ఏంటంటే ఓహో ఓకే అంతటి గొప్ప మాస్టర్స్ మనతో ఉన్నారా, సో ఈ టైంలో మనం ఏం నేర్చుకోవాల్సింది మాస్టర్స్ తెలియజేయండి అని చెప్పడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సంథింగ్ ఒక పర్సన్స్ మేబీ మీట్ అవ్వాల్సి ఉందేమో, సో వీళ్ళు మీట్ అవ్వండి. సో అట్లా వాళ్ళకి సంబంధించిన మేబీ ఒక వీడియోస్ చూడాల్సి ఉందేమో, యూట్యూబ్ లో చూడండి, వాళ్ళకి సంబంధించిన మూవీస్ చూడాల్సి ఉంది, లేదంటే వాళ్ళకి సంబంధించిన బుక్ చూడాల్సి ఉందేమో, చదవండి. సో అట్లా అనమాట అసెండెడ్ మాస్టర్ సంబంధించి 3 అన్నిసార్లు మీకు కనపడుతుందంటే సో రీజన్ అది అనమాట. సో తర్వాత 4 మనకి ఎక్కువ కనిపిస్తుంది అంటే ఏమిటి అంటే ఏంజల్స్ మనతోనే ఉన్నారు అని చెప్పొచ్చు అన్నమాట. సో అది మనకి సూచన. సో ఏంజల్స్ మనతో ఉన్నారు అంటే మీరు ఏదో అడగచ్చు అంటే ఏంజల్స్ మాకు హెల్ప్ చేయండి అన్నప్పుడు 4 కనిపిస్తూ ఉండొచ్చు. సో ఇట్లా ఎక్కువగా మనకి 4 కనిపిస్తుంది అంటే మనం అలా కన్సిడర్ చేయాలి. తర్వాత 5 555 ఇట్లా కనిపిస్తుంది అంటే ఒక మంచి పాజిటివ్ చేంజ్ అనేది మీకు జీవితంలో రాబోతుంది అని చెప్పే సూచన. సో మనం అది రిపీటెడ్ కనిపిస్తుంది అంటే సో మనం దాన్ని అలా కన్సిడర్ చేయొచ్చు. సో తర్వాత 6 మనకి కనిపిస్తుంది అంటే మనకి మానసికమైన మరియు భౌతికమైన కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట, వరీస్ అవి కూడా. సో అన్నీ కూడా మీరు భగవంతుడికి కానీ ఏంజల్స్ కానీ వదిలేసేయండి. మీ యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాన్ని బ్యాలెన్స్ గా ఉంచుకోండి అని చెప్పడానికి 6 కనపడతా ఉంటుంది అనమాట. అంటే మీకు చాలా హెవీ టెన్షన్ తో ఉండొచ్చు, ఇది ఎలా సెటిల్ అవుతుందా, లేకపోతే మానసికంగా ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ని ఇష్యూస్ నుంచి ఎలా బయటపడాలి, ఏంటి సంగతి అని మీకు బాగా ప్రెషర్ ఎక్కువైపోతా ఉంటుంది అనమాట. ఆ టైంలో మీకు 6 కనపడతా ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా మీ భగవంతుడు ఎవరైతే మీరు భగవంతుడిని నమ్ముతున్నారో వారికి కానీ ఏంజల్స్ కానీ అప్పచెప్పేసి హ్యాపీగా దాని గురించి మర్చిపోయి హ్యాపీగా ఏదో మంచి సాంగ్స్ వినడమో, లేకపోతే మంచి బుక్ చదువుకోవడమో, ఇంకా ఏదైనా ఎంజాయ్ చేసే పని చేసుకుంటే ఆటోమేటిక్ గా అవి ఎలా అయితే సాల్వ్ అవ్వాలో అది మీ ఏంజల్స్ కానీ మీ యొక్క గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుంటారు. మీకు స్పిరిచువల్ సంబంధించిన లేకపోతే ఫిజికల్ సంబంధించిన థాట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుకోండి అని చెప్పడానికి ఈ యొక్క 6 మనకి కనిపిస్తూ ఉంటుంది. సో తర్వాత 7 మనకి రిపీటెడ్ గా కనిపిస్తుంది అంటే మనకి అర్థం ఏంటంటే మనం సరైన పాత్రలోనే ఉన్నాము. సో మనకి ఈ రోజు మనం ఒక మెడిటేషన్ సెంటర్ కి వెళ్ళాం. మెడిటేషన్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత మనకి ఒక 7 కనిపించింది వెళ్ళి వచ్చిన తర్వాత, లేదంటే వెళ్తున్నప్పుడు 7 కనిపించింది మనం మెడిటేషన్ సెంటర్ కి వెళ్దాం అనుకున్నప్పుడు. సో మీరు సరైన పాత్రలోనే ఉన్నారని చెప్పడానికి ఏంజల్స్ అలాగా మనకి చూపిస్తా ఉంటారు అన్నమాట. సో అలా ఏదైనా కావచ్చు, లేదంటే మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, సో ఈ జాబ్ మనకు సూట్ అవుతుందా లేదా, చేయొచ్చా లేదా అని అనుకుంటూ ఉన్న టైంలో మీకు 7 కనిపిస్తూ ఉంది అనుకోండి, ఓకే మీరు సరైన పాత్రలో ఉన్నారు, సో హ్యాపీ క్యారీ ఆన్ అని చెప్పడానికి ఏంజల్స్ మీకు అలా సూచన. లేదంటే ఒక కొత్త రిలేషన్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో దానికి సంబంధించి కూడా ఈ యొక్క సూచనలు ఇవ్వచ్చు ఏంజల్స్.
సో దాన్ని బట్టి కూడా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. తర్వాత 8 మీకు 8 ఎక్కువగా కనపడుతుందంటే మీకు ప్రస్తుతానికి ఇప్పుడు సమృద్ధి వస్తుంది అని చెప్పడానికి. సమృద్ధి అంటే ఫిజికల్ నీడ్స్ కావచ్చు, లేకపోతే స్పిరిచువల్ గ్రోత్ కావచ్చు, ఫైనాన్షియల్ సంబంధించి కావచ్చు, హెల్త్ కావచ్చు, సో ఏవైనా కావచ్చు. ఆ సమృద్ధి అనేది, ఈ సిరి సంపదలు అనేవి మీకు వస్తున్నాయని చెప్పడానికి ఏంజల్స్ వాళ్ళు ఇస్తున్న సూచన అన్నమాట ఇది. సో దాన్ని బట్టి మీరు కన్సిడర్ చేయొచ్చు. తర్వాత 9 మీకు రిపీటెడ్ కనిపిస్తుంది అంటే మీరు ఏ పర్పస్ మీద అయితే భూమి మీదకు రావడం జరిగిందో దాని గురించి వర్క్ చేయండి వెంటనే అని చెప్పడానికి ఆ సూచన. 9 ఎక్కువ మంది లక్కీ నెంబర్స్ కింద యూజ్ చేసే బండి నెంబర్లు, బైక్ నెంబర్లు కూడా 9 టోటల్ ఉంటే బాగుంటుంది అని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే దాని రీజన్ చాలా మంది తెలియకపోవచ్చు. సో ఏంజల్ నెంబర్స్ ప్రకారం చెప్తే ఇది మన పర్పస్ ఆఫ్ లైఫ్ సంబంధించి వెంటనే మీరు దాని గురించి స్టార్ట్ చేయండి. అంటే మెడిటేషన్ చేయండి, లేకపోతే ఒక గురువుని పట్టుకోండి, లేకపోతే బుక్స్ చదవండి, ఇంకా మీ ఆత్మ శోధన కోసం చేయండి అని చెప్పడానికి మీకు చెప్తా ఉన్నారు అనమాట. సో తర్వాత ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం నెంబర్స్ 1, 2, 3, 4 అని బండి మీద, బైక్స్ మీద కనిపిస్తా ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడ కనిపించచ్చు. ఏంటి దీని సూచన అని అంటే మన ఇక గ్రోత్ అనేది పెరుగుతుంది అని చెప్పడానికి. నేను సాధారణంగా నేను ఎక్కువ నెంబర్స్ ఎక్కడ చూస్తా అంటే నా బైక్ మీద ముందు మనకి స్పీడోమీటర్ మీద కనిపిస్తా ఉంటుంది. నాకు చాలా రేర్ గా, అంటే మామూలు నెంబర్స్ కనిపిస్తాయి కానీ రెగ్యులర్ గా మాత్రం నాకు ఈ డబల్ నెంబర్స్ కనపడతా ఉంటాయి. ఈ 1, 2, 3 కానీ, ఈ అసెండింగ్ ఇంకా అక్కడ పెరుగుతున్న నెంబర్లు కానీ ఇట్లాంటివి కనిపిస్తా ఉంటాయి. చాలా హ్యాపీ అనిపిస్తా ఉంటుంది అనమాట. ఏంజల్స్ ఓకే నాతోనే ఉన్నారని చెప్పడానికి. సో ఇట్లా ఏదో విధంగా వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఒకసారి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే నేను ఏంజల్స్ సంబంధించి ఒక కొత్త బుక్ రాద్దామని నేను ట్రై చేస్తున్నప్పుడు ఏంజల్స్ మీ యొక్క సపోర్ట్ మాకు ఇవ్వండి అన్న ఒక 2 minutes లోనే మా పాప వచ్చేసి నాన్న ఏంజల్ ఉంది, కిటికీలో ఏంజల్ ఉంది అని. ఏమైంది అని చూస్తే మా కిటికీలను చూస్తే చిన్న పెట్టగోడ ఉంటుంది అనమాట. సో పెట్టగోడ చాలా చిన్నది, ఇంతే ఉంటుంటుంది అనమాట. దాని మీద ఇంత పెద్ద ఫెదర్ పడి ఉంది, చాలా వైట్ గా, అంత బాగుంది. అది కూడా పైన ఎక్కడ 2 అంతస్తుల మేడ నుంచి, ఆకాశం నుంచి పడింది. సో అది పడింది గోడ మీద కాకుండా, పెట్టగోడ మీద కాకుండా లెఫ్ట్ సైడ్ పడిపోయినా, అటు పడిపోయినా, ఇటు పడిపోయినా నాకు కనపడదు కిటికీ నుంచి చూస్తే. సో కరెక్ట్ గా అది అక్కడ పడింది. నేను కూడా ఎప్పుడైతే ఏంజల్స్ సంబంధించి బుక్స్ రాస్తున్నాను, ఏంజల్స్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అన్న తర్వాత మా అమ్మాయి అది చూడడం, నన్ను చెప్పడం, సో ఓకే మంచి బ్లెస్సింగ్స్ అయితే మనకు వచ్చాయని చెప్పడం. సో వాళ్ళు ఎప్పుడు కూడా మనతో తాపత్రయ పడుతూనే ఉంటారు, మనతో కమ్యూనికేట్ చేయాలనే ఉద్దేశంతో. సో మనకేంటంటే మనం కొంచెం వాళ్ళకి టైం స్పెండ్ చేస్తే వాళ్ళు మనకి జీవితాన్ని స్పెండ్ చేస్తారు. ఇంకా అది ఎంత చిన్న ఎగ్జాంపుల్. మనం కాస్త సమయంగానే వాళ్ళకి వెచ్చిస్తే వాళ్ళ జీవితాన్ని మనకి ఇస్తారనమాట. అంత జీవితాంతం తోడుంటారు వాళ్ళు మనకి. సో అది మీరు గమనించండి. ఒక్కొక్కసారి మనకి 4, 3, 2, 1 లేకపోతే 9, 8, 7, 6 అట్లా కిందకి కనిపిస్తుంటుంటాయి డిసెండింగ్ లో. ఏంటిది అంటే గ్రోత్ అన్నారు కదా, ఇదేంటిది అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి అర్థం ఒక వర్క్ స్టార్ట్ చేసారు, ఇలాంటి తగ్గుతున్న నెంబర్స్ కనపడతా ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే చెక్ చేసుకోండి, ఈ వర్క్ సరిగ్గానే స్టార్ట్ చేస్తున్నానా, మా కోఆర్డినేషన్ బాగుందా, లేకపోతే మనం చెప్పడానికి ఏం చేస్తుంది ఇక్కడ సూచన ఇస్తూ ఉన్నారు అనమాట. సో ఇట్లా నెంబర్స్ అనేవి చాలా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో మనం హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకున్న ఈ యొక్క ఆర్కేంజల్ ఏరియాలతో. సో ఓకే మాస్టర్స్, అందరూ కూడా సిద్ధంగా ఉండండి. కళ్ళు 2 మూసుకోండి. సహజమైన శ్వాసను గమనిస్తూ ధ్యానానికి సిద్ధంగా. పూర్తి ఎరుకతో మీ యొక్క సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి మాస్టర్స్.
బాడీని అంతా పూర్తిగా రిలాక్స్ చేస్తూ మీరు ఏ ఆసనంలో అయితే కూర్చున్నారో ఆ ఆసనం చాలా సౌకర్యవంతంగా ఉంది అనే భావనతో ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. బాడీని ఎంతగానో ప్రశాంతపరుస్తూ ఉంటే అంత అద్భుతంగా మీరు డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళగలుగుతారు. మనసుని రిలాక్స్ చేయండి. ఏ ఇతర ఆలోచనలు అవసరం లేదు. మీ యొక్క ఆర్కేంజల్ ఏరియల్ తో ఇప్పుడు కలిసి ఈ యొక్క ధ్యానాన్ని చేసుకోబోతున్నారు. మీ శ్వాస ద్వారా డివైన్ లవ్ ని శ్వాసిస్తున్నారు. మీరు విడిచిపెడుతున్న శ్వాస కూడా అంతే డివైన్ లవ్ తో బయటకు వస్తూ మీ చుట్టూ వాతావరణం అంతా కూడా ప్రేమపూర్వకమైన వాతావరణంగా మారుతూ ఉంది. అలా గమనిస్తూ ఉండండి. ఏంజల్స్ తో పరిచయం అంటే హయ్యర్ డివైన్ లవ్. మీ తలపైన లైట్ పింక్ కలర్ క్రిస్టల్ బాల్ ని నిర్మించడం జరిగింది మాస్టర్స్. ఆ క్రిస్టల్ బాల్ పైనుంచి చూస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంది. అది అలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నెమ్మదిగా తిరుగుతూ ఉంది. తద్వారా ఆ యొక్క క్రిస్టల్ లైట్ పింక్ కలర్ బాల్ నుంచి వస్తున్న కాంతి ఎనర్జీస్ మీ తలకు తాకుతూ ఆ యొక్క ఎనర్జీస్ ని మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారు మాస్టర్స్.
పూర్తి ఎరుకతో ఎనర్జీస్ ని ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఆ యొక్క డివైన్ ఎనర్జీస్ అని కూడా మీ తల అంతా తాకుతూ మీ ముఖం, మీ తలలోని అణువులన్నీ కూడా పూర్తిగా ప్రేమమయం చేస్తూ ఉన్నాయి. అలా గమనిస్తూ ఉండండి. అలాగే మీ మెడ, మీ చెస్ట్ పైనుంచి వస్తున్న ఆ యొక్క ఎనర్జీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ మీ లోపల మీ బయట కూడా ఆరా అంతా కూడా పరిపూర్ణంగా ఈ యొక్క ప్రేమపూర్వకమైన ఎనర్జీస్ తో నింపివేస్తూ ఉన్నాయి. అలా గమనిస్తూ ఉండండి. మీ యొక్క పొట్ట, చేతులు, నడుం, ఈ యొక్క దివ్యమైన కాంతితో మమేకం అవుతూ ఉన్నాయి. గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఇవన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆ ఎనర్జీస్ రావటం, మిమ్మల్ని హీల్ చేయడం జరుగుతూ ఉంది. పూర్తి ఎరుకతో గమనిస్తూ ఉండండి. అలాగే మీ పాదాల వరకు కూడా ఈ యొక్క ఎనర్జీస్ ని పూర్తిగా నింపివేస్తూ మీ ఆరా అంతా కూడా ఈ యొక్క దివ్యమైన ప్రకాశంతో నింపబడి ఈ యొక్క వెలుగుల్లో మీరు ఉండి ధ్యానాన్ని కొనసాగిస్తున్నారని అలా చూడండి మాస్టర్స్. ఆర్కేంజల్ ఏరియల్ ని మనం ఇన్వైట్ చేద్దాం మాస్టర్స్. పూర్తి ప్రేమతో, పూర్తి శ్రద్ధతో ఇన్వైట్ చేయండి. ప్రియమైన ఆర్కేంజల్ ఏరియల్, మీ యొక్క
దివ్యమైన ప్రేమకు కృతజ్ఞతలు. ప్రపంచాన్ని రక్షిస్తున్న మీ యొక్క ఔదార్యానికి కృతజ్ఞతలు. మా జీవితంలోనికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మా జీవితాల్లో ఉన్న భౌతిక అవసరాలన్నిటినీ కూడా తీర్చే సాయం చేయండి. దానికి కావాల్సిన శక్తి, జ్ఞానం, గైడెన్స్, రక్షణ సమృద్ధిగా మాకు అందించండి. అలా అందిస్తూ ఉన్నారని విశ్వసిస్తున్నాం. మీ యొక్క సమూహపు ఏంజల్స్ ఎప్పుడు కూడా మాకు ఇలా సహాయాన్ని అందిస్తూ ఉండాలని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని అనుకున్నాం. ఒక లైట్ పింక్ కలర్ లో కాంతి ఎంతో అద్భుతంగా మిరిమిట్లు గొలుపుతూ ఉంది. ఆర్కేంజల్ ఏరియల్ యొక్క ప్రెసెన్స్ ని మీరు అనుభూతి చెందొచ్చు. దివ్యమైన లైట్ పింక్ కలర్ లో, లేదంటే కొంతమందికి గోల్డ్ ఎనర్జీస్ లో కనపడుతూ ఉండొచ్చు. అలా గమనిస్తూ ఉండండి. వారి ప్రెజెన్స్ వలన మీలో ఆ ప్రేమ తత్వ భావన మరింతగా రేజ్ అవుతూ ఉంటుంది. మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ మరింతగా పెరుగుతూ ఉంటుంది. మీరు గమనించవచ్చు. వారి యొక్క ఆర్కేంజల్ ఏరియల్ యొక్క హృదయ మధ్య భాగం నుంచి మీరు కూర్చున్న స్థలం ఏదైతే ఉందో అక్కడ ఆ స్థలాన్ని శుద్ధీకరణ చేస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయం మధ్యం నుంచి వస్తున్న కాంతి ద్వారా. దాన్ని ఎలా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆ యొక్క ఎనర్జీ కాంతి రేఖ మీరు కూర్చున్న స్థలం దగ్గరికి వస్తూ యాంటీ క్లాక్ వైజ్ లో ఆ కాంతి రేఖ తిరుగుతూ ఉండి తద్వారా మీరు కూర్చున్న స్థలాన్ని వాళ్ళు హీల్ చేస్తున్నారు. ఆర్కేంజల్ ఏరియల్ అలా గమనిస్తూ ఉండండి. ఇదో ప్రత్యేకమైన రేఖలు, గీతలు గీస్తూ ఉన్నారు. దాన్ని అలా గమనిస్తూ స్వీకరించండి. పూర్తి ఎరుకతో ఈ యొక్క ప్రాసెస్ పైన దృష్టిని కేంద్రీకరించండి. ఆ ప్రత్యేకమైన డిజైన్ మధ్యలో ఉన్న మూల బిందువు నుంచి ఒక దివ్యమైన కాంతితో పైకి ఎగసి వస్తున్న ఆ కాంతి మీ యొక్క మూలాధార చక్రాన్ని తాకటం జరిగింది. అది కూడా మీ యొక్క వెన్నుపాము చివరి భాగం నుంచి తాకడం జరిగింది.
మీ వెన్నుపాము కింద మూలం ఏదైతే మొదలు ఉంటుందో ఆ మొదలుని తాకుతూ ఈ యొక్క డివైన్ ఎనర్జీస్ ఆ యొక్క భాగాన్ని ప్రత్యేకించి ఫీల్ చేస్తూ అక్కడే ఉంటున్న మీ యొక్క మూలాధార చక్రాన్ని కూడా క్లీనింగ్ మరియు హీలింగ్ చేస్తూ ఉన్నారు. అలా గమనిస్తూ ఉండండి. అక్కడ ప్రవేశించిన ఆ కాంతి కూడా ఒక్కొక్కసారి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, మరొకసారి గజిబిజిగా, ఒక్కొక్కసారి యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఒక ప్రత్యేకమైన పనిని చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మీ యొక్క మూలాధార చక్ర హీలింగ్ ప్రాసెస్ లో భాగం. దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఆ ప్రదేశంలో మీకు సెన్సేషన్ గా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు, బట్ యాక్సెప్ట్ చేయండి. ఆ ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతుంది. మూలాధార చక్రానికి సంబంధించిన అన్ని మలినాలు, ఆ యొక్క చక్ర చుట్టుపక్కల ఉన్న అన్ని అవయవాలు కూడా, అందులో ఉన్న మలినాలన్నీ కూడా పూర్తిగా శుద్ధీకరణ జరుగుతుంది. ఈ యొక్క దివ్యమైన కాంతి ద్వారా పూర్తి ఎరుకతో అలా గమనిస్తూ ఉండండి. మీరు కూర్చున్న స్థలం నుంచి అద్భుతమైన వైబ్రేషన్స్ ని మీరు అనుభూతి చెందుతూ ఉన్నారు. అంతటి ఒక ప్రత్యేకమైన జామెట్రిక్ అక్కడ నిర్మితమైంది ఆర్కేంజెల్ ఏరియల్ ద్వారా. అలాగే స్వాదిష్టాన చక్రాకి ఈ యొక్క డివైన్ ఎనర్జీస్ పైకి పాకుతూ అక్కడ కూడా జరగాల్సిన హీలింగ్ ని జరిగిస్తూ ఉన్నారు. మొదటిగా క్లీనింగ్ ప్రాసెస్ అవుతూ ఉంది. దాన్ని అలా గమనిస్తూ ఉండండి. ఆయా ప్రాంతాల్లో ఏమైనా హీలింగ్ అవసరమైనా కూడా ఈ యొక్క డివైన్ ఎనర్జీస్ ద్వారా మీకు అద్భుతమైన హీలింగ్ అందుతూ ఉంటుంది. సో కనుక ఆ యొక్క హీలింగ్ ఎనర్జీస్ ని యాక్సెప్ట్ చేయండి. స్వాదిష్టాన చక్ర అణువులోనికి ఈ యొక్క దివ్యమైన కాంతి ప్రకాశం ప్రవేశిస్తూ ప్రతి అణువుని కూడా హీలింగ్ చేస్తుంది, క్లీనింగ్ చేస్తూ. స్వాదిష్టాన చక్ర చుట్టూ ఉన్న అవయవాలు అణువణువు కూడా ఈ యొక్క హీలింగ్ ప్రాసెస్ లో మరింత కాంతిని చేకూర్చుకుంటున్నాయి. దాన్ని అలా గమనిస్తూ ఉండండి. అలాగే మణిపూరక చక్రానికి, నాభి వద్ద ఉన్న మణిపూరక చక్రానికి ఈ దివ్యమైన కాంతి పైకి ఎగబాగుతూ అక్కడ కూడా ఈ యొక్క క్లీనింగ్ హీలింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా హీల్ చేస్తూ ఉన్నారు.
ఆర్కేంజల్ ఏరియల్ తమ యొక్క దివ్యమైన కాంతితో దాన్ని అలా గమనిస్తూ ఉండండి. మణిపురక చక్రానికి చేరిన ఈ యొక్క దివ్యమైన కాంతి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఒక సర్కిల్ ఆకారం అంటారు, స్పైరల్ ఆకారంలో మణిపురకం నుంచి మూలాధార చక్రానికి వస్తూ మూలాధారం నుంచి స్వాదిష్టాన చక్రానికి ఈ యొక్క ఎనర్జీస్ అనేది ఒక సర్కిల్ ఆకారంలో, ఒక స్పైరల్ ఆకారంలో రావటం జరిగింది. అలా వస్తూ ఆ యొక్క స్వాదిష్టాన చక్ర దగ్గర కేంద్రీకృతం అవుతూ ఆ యొక్క హీలింగ్ ప్రాసెస్ ని చేస్తూ ఉన్నారు. ఆ ఎనర్జీస్ చాలా అద్భుతంగా రౌండ్ గా తిరుగుతూ ఉన్నాయి. తద్వారా జనిస్తున్న కాంతి ద్వారా మూలాధార మణిపురక చక్రానికి సంబంధించిన హీలింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది మాస్టర్స్. యథావిధిగా స్వాదిష్టాన చక్ర కూడా ఇక్కడ హీలింగ్ అనేది జరుగుతూ ఉంది. దాన్ని అలా గమనిస్తూ ఉండండి. పూర్తి అద్భుతమైన ఎనర్జీస్ ని మీరు గ్రహిస్తూ ఉన్నారు. దాన్ని అలా గమనించండి పూర్తి ఎరుకతో. భౌతికానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఈ యొక్క చక్రాస్తో ముడిపడి ఉంటాయి కనుక మీ జీవితంలో స్పష్టత రావడానికి, భౌతిక మాయ నుంచి బయటపడటానికి, మీదైనటువంటి ఆత్మశక్తిని గ్రహించడానికి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది అవసరం మాస్టర్స్. కనుక పూర్తి ఎరుకతో దీన్ని అంగీకరించండి. క్లీనింగ్ ప్రాసెస్ అంతా అవుతున్న తరుణంలో అయిపోయింది అన్న టైంలో ఇప్పుడు ప్రశాంతంగా ఆ 3 చక్రాలు కూడా మీకు కనపడుతూ ఉన్నాయి. భారీ వర్షం వచ్చి తర్వాత ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రశాంతతను మీరు ఈ 3 చక్రాల విషయంలో మీరు అనుభూతి చెందుతూ ఉన్నారు అలా గమనిస్తున్నాను. ఆర్కేంజల్ ఏరియల్ మరొకసారి మరొక దివ్యమైన కాంతి రేఖను వారి హృదయ మధ్య భాగం నుంచి మీకు పంపిస్తూ ఉన్నారు. ఆ కాంతి రేఖ మీ మూలాధార చక్రం కింద ఉన్న ఆ ప్రత్యేకమైన అమరిక ద్వారా మూలాధార స్వాదిష్టాన మణిపురక చక్రానికి తాకుతూ వాటిని మరింత దృఢంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి యాక్టివేషన్ లో బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ తో అది ఉండే ప్రయత్నానికి ఈ యొక్క కాంతి సహాయపడుతుంది. పూర్తిగా అంగీకరించండి.
మీకు కావాల్సిన యాక్టివేషన్ ఎనర్జీస్ కూడా అంది ఉన్నాయి. సో హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉండండి. ఆర్కేంజల్ ఏరియల్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి మాస్టర్స్. ఎంతో అద్భుతమైన ప్రక్రియను మాకు అందించినందుకు, మా భౌతిక జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోవటానికి కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని, గైడెన్స్ ని, రక్షణని ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తాను. సో మీలో ఆ యాక్టివేషన్ సంబంధించిన కాంతి అలా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే కూర్చుని ధ్యానం చేస్తున్నారో ఆ టైంలో ఈ ప్రత్యేకమైన జామెట్రీ అనేది మీకు ఏర్పాటు చేయబడుతుంది అని చెప్తున్నారు మాస్టర్స్. కనుక మీరు విశ్వసిస్తేనే ఏదైనా జరుగుతుంది. ఆర్కేంజల్ ఏరియల్ అలా కాంతి రూపంలో కనుమరుగవుతూ ఉన్నారు. హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పండి. మీ తలపైన ఉన్న ఆ యొక్క బాల్, క్రిస్టల్ బాల్ నుంచి పీస్ఫుల్ ఎనర్జీస్ స్పైరల్ గా వస్తూ మీ బాడీ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. తద్వారా మీ యొక్క మూలాధార స్వాధిష్టాన చక్ర, మణిపూరక చక్ర కూడా ఈ యొక్క ఎనర్జీస్ ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. మీ బాడీ అంతా ఈ యొక్క పీస్ఫుల్ ఎనర్జీస్ ని అనుభూతి చెందండి. బాడీని రిలాక్స్ చేస్తూ ఉండండి. మీ చుట్టూ ఆరాన్ని అంతా కూడా ఇది ప్రశాంతపరుస్తూ ఉంది. పూర్తి ఎరుకతో అలా గమనిస్తూ ఉండండి. ఆఖరి 2 నిమిషాలు. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. బాడీని అంతా రిలాక్స్ చేస్తూ ఉండండి. మీలోని నింపబడిన ఆ ప్రేమ పూర్వకమైన వాతావరణానికి కృతజ్ఞత తెలియజేయండి. ఓకే మాస్టర్స్, ఈ యొక్క 2 అరచేతులను తలపై పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. మీరు పొందిన ఈ యొక్క అద్భుతమైన ప్రేమకు కృతజ్ఞత తెలియజేస్తూ మీ 2 అరచేతులు కూడా ఆ ప్రేమతత్వాన్ని పొందుతున్న ఆ స్పర్శను అనుభూతి చెందుతూ కళ్ళు తెరుస్తూ ఆ ప్రేమను, ప్రేమపూర్వకమైన చేతుల్ని చూడండి మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ గా ఎనర్జీస్ ని ఆర్కేంజల్ ఏరియల్ తో కనెక్ట్ అయిపోయాము. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. అసలు ఆ నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి కానీ ఏంటి అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్ రాదు ఫస్ట్. సో మళ్ళీ ఆ సందేశాలను తీసుకోవాలి. మన కోసం అందించినవి మనం తీసుకుంటే దాన్ని బట్టి మనం ఎంతో ముందుకు ఎదగగలుగుతాం. ఏ టైంలో మన ఆలోచనల మీద ఎలాంటి గమనిక పెట్టాలి, మరి ఆ నంబర్స్ ని 0 to చక్కగా మరి 1, 2, 3, 4 అన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఆ పింక్ ఎనర్జీస్ అయితే ఈరోజు నా రూమ్ అంతా కూడా ఫుల్ పింక్ ఎనర్జీస్ తో ఉన్నట్టుగా అనిపించేసింది సార్. సర్పిలాకారం అన్నారు, అది కూడా ఫుల్ మొత్తం పైన టాప్ టు బాటం అలా మణిపుర చక్రము, మూలాధారము, స్వాదిష్టానం 3 అలా తిరుగుతూ ఉన్నట్టు కిందికి పైకి చక్కటి ఫీలింగ్ సార్. నిజంగా ఒక అన్సెక్యూర్డ్ ఫీలింగ్ నుంచి సెక్యూర్డ్ ఫీలింగ్ వైపుకి ఎంత భద్రంగా అంటే అంత భద్రత వైపుకి తీసుకెళ్లిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నాము సార్.
Yes. ఈ రోజు యాక్చువల్ గా రోజుకి ఒక క్రిస్టల్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, ఒక 2 minutes లో ఒక క్రిస్టల్ గురించి Sure, sir. తెలుసుకుందాం. సో ఇది కల్పవృక్షం మాస్టర్స్ ఒక స్పెషల్ డిజైన్ తో మనం దీన్ని చేయడం జరిగింది. ఈ కిందన వచ్చేసి అబండెన్స్ పిరమిడ్ అంటారు. ఈ అబండెన్స్ పిరమిడ్ కింద స్పెషల్ గా సింబల్స్ అది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అబండెన్స్ సంబంధించిన ఆ యొక్క ఎనర్జీస్ అనేది రావడం జరుగుతుంది. లోపల ఈ యొక్క సిట్టింగ్ స్టోన్స్ ఇది చేయడం జరిగింది. దీనిపైన ఉన్న ఈ యొక్క క్రిస్టల్స్ ఈ యొక్క 7 చక్రాస్ ని సింబలైజ్ చేస్తూ మన 7 చక్రాస్ యాక్టివేషన్ కోసం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఒక పీస్ఫుల్ ఎనర్జీస్ కోసం కావచ్చు, ఎక్కడైతే ఇక్కడ ఉంటుందో అంతటి ప్రశాంత వాతావరణం, పాజిటివ్ ఎనర్జీస్ స్ప్రెడ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. దీనికి ప్రతి కొమ్మకి 7 కొమ్మలకి కూడా 7 డిఫరెంట్ క్రిస్టల్స్ వేయడం జరిగింది. ప్రతి కొమ్మకి కూడా ఈ యొక్క స్మాల్ మెర్కబాని కూడా యాడ్ చేయడం జరిగింది. సో తద్వారా ఈ యొక్క ఎనర్జీస్ అనేవి చాలా ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా నేను పత్రి సార్ కి చూపించడం ద్వారా లైవ్ లో జూమ్ లో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఇది కావాలి కల్పవృక్షం అనడం. సో పత్రి సారు నెక్స్ట్ స్వర్ణమాలమ్మ సో లైవ్ లో అనడం, ఆ తర్వాత వాళ్ళకి పంపించడం చాలా హ్యాపీ అనిపించింది. సార్ కూడా అది పట్టుకొని మళ్ళీ నాకు పిక్ కూడా పంపించారు పత్రి సార్. సో ఆయన కూడా ఏమన్నారంటే ఇది హైయెస్ట్ కాన్సెప్ట్ అన్నారు యాక్చువల్ గా పిరమిడ్ కల్పవృక్షం అని చెప్పేసి. ఇది దగ్గర అంటే మీకు బయట ఎక్కడన్నా దొరికినా కూడా కింద ఈ పిరమిడ్ అనేది ఉండదు, కేవలం ట్రీ మాత్రమే ఉంటుంది. సో నాకు వచ్చిన డిజైన్స్ ప్రకారం ఈ పిరమిడ్ ని కింద ప్లేస్ చేయాలి, దాంతో ట్రీ రావాలి, దాని తర్వాత ఈ మెర్కబాస్ రావాలి, ఇట్లా థాట్ రావడంతో ఇది క్రియేషన్ అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఏమైనా కావాలన్నా కూడా దీనికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు కామెంట్స్ లో పెడతాను, మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి ఏమైనా కావాలన్నా కూడా నా నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. నేను కూడా చూసాను సార్. సార్ పిఎంసికి పంపించండి ఇది అని చెప్పేసి కూడా చెప్పారు. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఎక్స్పీరియన్సెస్ తీసుకుందామా సార్? ఎస్ మ్యామ్ ప్లీజ్. సుప్రియ గారు. హలో మాస్టర్, ఐఎమ్ సుప్రియ. మాస్టర్ మీరు మెడిటేషన్ చెప్పేటప్పుడు నేను మెడిటేషన్ చేస్తా అంటే ఫుల్ ఐస్ ఫుల్ నీళ్ళు నిండుకొనేసిండాయి, ఫ్లో కాలేదు అంతే. ఎండ్ మెడిటేషన్ అప్పుడు నీళ్ళు తుడుచుకుందాయా, ఫుల్ ఐస్ అంతా నీళ్ళు నిండుకొనేస్తాండే, ఏమిటికని తెలుసుకోవచ్చా? మనలో ఏమవుతుందంటే ప్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే మనం చిన్నపిల్లలు అయిపోతాం. నిన్న కూడా డిస్కస్ చేసాం మనం. సో మనం చిన్నపిల్లలు అయిపోతే ఏంటంటే మనలో స్వచ్ఛత పెరిగిపోతా ఉంటది అనమాట. ఏంజల్స్ ఇందాక చెప్పినట్టుగా ఏంజల్స్ తో డీలింగ్ అంటేనే హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ, హైయెస్ట్ ప్రేమతత్వం. సో ఈ ప్రేమతత్వం ఎంత మీలో పొంగిపోతా ఉంటుందంటే మనం పసిపిల్లలు అయిపోతాం. పసిపిల్లగా ఉన్న వాళ్ళకే దేవుని రాజ్యంలో అర్హత ఉంది అంటారు. సో అన్నమాట. సో అట్లా అనమాట మీ పిల్ల ప్యూరిటీ అనేది పెరుగుతా ఉంది అని అర్థం అనమాట. సో ఇంకా కరిగిపోతూ ఉంటే ఏమవుతుందంటే మీరు ఆ దైవత్వం అనేది బయటకు వస్తుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సుప్రియ. నివ్య గారు. నివ్య ఎస్. నమస్తే మాస్టర్. నమస్తే మేడం, చెప్పండి. ఈ రోజు ఇది పెట్టుకుని చేశాను మాస్టర్. సేమ్ నిన్నట్లాగే అలా కాంతిలా మొత్తం అంతా ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆరా అన్నారు కదా, పింక్ కలర్, ఆ ఆరా కూడా క్లియర్ గా కనిపించింది మాస్టర్. ఇలా మొత్తం అంతా ఒక్క సెకండ్ జ్యోతి అయ్యి మళ్ళీ వెంటనే నా ప్రతిబింబం నాకు కనిపించినట్టు అనిపించింది మాస్టర్. కాకపోతే నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మీరు బుక్ లో రాయమని చెప్పారు, నేను చాలా రాశాను. అందులో నాకు సొల్యూషన్ కనిపించింది మాస్టర్. ఈ రోజు మార్నింగ్ తెలిసింది మాస్టర్. అంటే క్లియర్ అయిపోయిందని కాదు, దానికి సొల్యూషన్ ఏంజల్స్ చెప్పండి ప్లీజ్, ఏదో ఒకటి చేయండి ఏంజల్స్ ప్లీజ్ హెల్ప్ మీ, ఇంక ఈ విధంగా మాట్లాడుకోవడంతో ఈ రోజు మార్నింగ్ కి ఆ సమస్యకి ఒక సొల్యూషన్ అనేది దొరికింది మాస్టర్. లేదంటే ఇంక అందరితో అది క్లోజ్ అయిపోయింది అని నేను ఇంకా అనుకున్నాను. కానీ మీరు ఇంక ఇలా చెప్పిన తర్వాత ఒకసారి బుక్ చదువుకోండి, అస్తమానం తలుచుకోండి, నేను ఇంకా అలా కంటిన్యూ చేయడంతో మార్నింగ్ ఈ రోజు నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పుకున్నాను, తర్వాత ఏంజల్స్ చెప్పుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది మాస్టర్. సొల్యూషన్ అయితే దొరికింది, క్లియర్ అయిపోయింది నేను అనట్లేదు. అంటే వాళ్ళు దారి చూపిస్తారు, దాన్ని మనం కనెక్ట్ అవ్వాలి కదా అని నేను పొద్దు నుంచి చాలా హ్యాపీగా అనిపించింది సార్. అవునండి, అవును. అంటే సొల్యూషన్ అంటే మనకు ఒక మార్గం దొరికితే దాని ద్వారా వెళ్తే మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది, నేర్చుకోవాల్సింది ఉంటూ అది సాల్వ్ అవుతుంది. అదే మన మెయిన్ పర్పస్. ఎందుకంటే అనుభవమే జ్ఞానం కదా. అనుభవాలు లేకుండా మాకు ఈ ఊరికనే సాల్వ్ అయిపోయింది అనుకోండి, మనకి ఏ అనుభవాలు ఉండవు, మనం ఎందుకు ఇంకా భూమి మీదకి వచ్చి.
సో అందువల్ల మీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చెప్పడం వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే జస్ట్ ఒక ఆలోచన రూపంలో కూడా ఇలాంటి ఆలోచన కాదు, ఇలాంటి ఆలోచన పెట్టుకో అనేది కూడా ఒక గైడెన్స్ లాగానే తీసుకోవచ్చా సార్? ఎగ్జాంపుల్ మేడం? ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మాది ఒకటి ల్యాండ్ కాంప్లికేటెడ్ గా ఉంది సార్. సో దాన్ని ఇప్పుడు మేము ఇంకొకలా ఆలోచన చేస్తుంటిమి. అలా కాదు, అది ఇప్పుడు సో డీటెయిల్ గా వచ్చి ఇలా అయిపోవాలనుకో అని వచ్చింది. ఏంజల్స్ రిక్వెస్ట్ చేయొచ్చండి, అలా చేయొచ్చు. అంటే ఎప్పుడో అవుతుంది, మేము ఇంకా అది లాంగ్ ప్రాసెస్ అవుతుందేమో అని అనుకుంటూ ఉంటుంది. అలా కాదు, ఈ క్షణమే ఇప్పుడు ఇలా అయిపోవాలి అని పెట్టుకోవాలి అని వచ్చింది అనమాట. పెట్టుకోవచ్చు అండి. ఏంజల్స్ ఈ విషయంలోనే హెల్ప్ చేస్తారు. ఎక్కువ మనకు కావాల్సిన వాటిని మనకి ఇవ్వడంలోనే హెల్ప్ చేస్తారు ఏంజల్స్. అడగచ్చు మేడం. షూర్ సార్, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ భాను గారు. భాను గారు. భానుప్రసాద్ సార్, మాట్లాడండి. చెప్పండి భాను గారు. అది నాకు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు సార్, వెన్నుపోసలో సెంటర్ లో బాగా ఇరిటేషన్ గా, అది పెయిన్ గా వస్తుంది సార్. ప్రతిసారి వస్తుందా, ఇప్పుడు వచ్చిందండి? నాకు ఇంతకు ముందు కూడా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు వస్తుంది సార్, ఈ మధ్య చాలా రోజుల నుంచి. మేబీ హీలింగ్ ప్రాసెస్ అవుతుందేమో, అయ్యుండొచ్చండి. అంటే కరెక్ట్ గా సెంటర్ లో భలే ఇబ్బంది అవుతుంది. అంటే కళ్ళు నీళ్లు కూడా వస్తున్నాయి, అయినా కానీ కంటిన్యూ చేస్తున్నా. అది ఏం సింబల్ అంటారు సార్? ఇది హీలింగ్ ప్రాసెస్ అవుతుందండి. యాక్చువల్ గా మన లోపలికి కూడా ఈ కాంతి, ఇది ఏదైతే మనం కాస్మిక్ ఎనర్జీ అంటాం కదా, అది ఫ్లో అవుతున్నప్పుడు కూడా మనకి ఆ సెన్సేషన్ వస్తూ ఉంటది. అక్కడ ఏమన్నా హీలింగ్ అవ్వాల్సి ఉందనుకోండి, ఎక్కువగా అది పోతూ ఉండడం వల్ల ఆ హీలింగ్ జరుగుతున్నప్పుడు కూడా మనకి సెన్సేషన్ రావచ్చు, ఒక్కొక్కసారి పెయిన్ రావచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం రావచ్చు అండి అది. బట్ ధ్యానం అనేది సర్వ రోగ నివారణ కనుక ఏదో ఒక రోజుకి నీకు అది పూర్తిగా క్లీన్ అవుతుంది, డెఫినెట్ గా సాల్వ్ అవుతుంది. అంటే దానివల్ల ఏమన్నా నాకు అంటే అది ఏం సింబల్ అంటారా? అది మీకు అదే చెప్తున్నాను కదండి, హీలింగ్ అవుతుంది అక్కడ మీకు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మాధవి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, సార్ అదే ఈరోజు చాలా చాలా బాగుంది సార్. ఏంజల్స్ నుంచి కాంతి వస్తుంది అన్నారు కదా, అది వచ్చేటప్పుడు ఏంటంటే మన మీద వర్షం పడేటట్టుగా నాకైతే చాలా ఒళ్ళు పులకరించినట్టు అయింది సార్. ఆ చినుకుల్లా అన్నమాట, మెరుపుల్లా చినుకుల స్టార్స్ మధ్య మధ్యలో వైట్ కలర్ స్టార్స్ సార్, అవి మధ్యలో అయ్యి చాలా చాలా అన్నమాట. ఆ చక్రం, ఒక్కొక్క చక్రం నుంచి కూడా వైబ్రేషన్స్ వస్తున్నట్టుగా మనకి తట్టి లేపి మరీ కూడా చెప్తున్నట్టుగా చాలా చాలా బాగుంది సార్ ఈరోజు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ టు ఆర్కేంజల్ ఏరియల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. లక్ష్మి గారు. హలో, ఇది మొన్న అయితే ఫస్ట్ రోజు అవుతేనండి నేను పెట్టుకోలేదండి, కరెంట్ పవర్ లేదు. నిన్న పెట్టుకున్నానండి, ఈ రోజు ఫస్ట్ రోజు పెట్టుకున్నానండి. నిన్నేమో రెండో రోజేమో క్లాసులు అటెండ్ అయ్యాను. ఈ రోజు అయితే ఏమైందంటేనండి, ఫస్ట్ రోజుది ఆకాశంలో 3 చుక్కలు తెల్లగా వెళ్తున్నాయండి. అదే ఏంజల్స్ తీసుకొస్తున్నారు అన్నారు కదా, అప్పుడు వెళ్తుంటే వెళ్ళాక తర్వాత బ్లూ కలర్ లో కొంచెం కాంతి కనిపించిందండి. అంటే ఆర్కేంజల్స్ కనెక్ట్ అయ్యారంటారండి? అవునండి, అవును, ఏంజల్స్ ఆర్కేంజల్స్ కనెక్ట్ అవుతున్నారు వాళ్ళకి. అంటే నాకున్న దాన్ని బట్టి ఆర్కేంజల్స్ కనెక్ట్ అయ్యారండి, వైబ్రేషన్స్. అవునండి, అవును, అంతే. మీకు ఆ భావన వస్తుంది కనుక ఏంజల్స్ ఆర్కేంజల్స్ కనెక్ట్ అయినట్టుగా మనం భావించవచ్చు. అదే బ్లూ కలర్ కొంచెం కనిపించి మాయమైపోయిందండి. కానీ చాలా ఎనర్జీస్ మటుకు చాలా బాగుందండి. ఈ రోజు అయితే 3 చక్రాస్ కొంచెం మిల్క్ అన్నట్టు అనిపించిందండి.
నేను పొద్దుట లెటర్ రాసుకున్నానండి. ఈ రోజే రాసుకున్నాను. ఫస్ట్ రోజు లెటర్ అన్నారు కదా, నేను ఈ రోజే చూశాను కాబట్టి ఈ రోజే రాసుకున్నానండి లెటర్. నేను కనెక్ట్ అయ్యేలాగా ఉంటే నాకు ఏదో ఒకటి చూపించమంటే ఆ చుక్కలు అయ్యి కనిపించినాయి. మళ్ళీ ఇంకా నాకు మళ్ళీ ఏదో ఒకటి కనిపించమంటే ఏదో కొంచెం రెక్కలున్న పురుగు లాంటిది వచ్చిందండి. ఇంకా ఏంజల్స్ లాగా అనిపించింది నాకు అయితే ఫీలింగ్. ఇంకా చాలా ఆనందంగా ఉందండి. 3 చక్రాస్ మట్టుకు చాలా జిమ్ అన్నట్టు అది అనిపించిందండి. ఫీలింగ్ బాగుంది. వైబ్రేషన్స్ కూడా బాగున్నాయి. చాలా బాగుందండి. నాకు అయితే ఆర్కేంజల్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు అవగాహన వస్తుందా అని అనుకున్నాను, ఇన్నాళ్ళకి వచ్చిందండి. చాలా అదృష్టం. అసలు చాలా బాగుందండి. అన్ని వింటే ఇంకా బాగుంది. 21 days కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు Yeah, please. ఏంజల్స్ అంటున్నాం కదా, మళ్ళీ దాన్ని తెలుగులో అంటే మన సాంప్రదాయంగా వాళ్ళు కాదా, వాళ్ళు ఎవరు ఏంటి? యాక్చువల్ గా మన సాంప్రదాయాల్లో కూడా కొంతమందిని చెప్పొచ్చు. ఆర్కేంజల్ మైకేల్ ని ఒకరితో మనం చెప్పొచ్చు. కాకపోతే మనం ఇంత ఓపెన్ గా చెప్పామనుకోండి ఎంత వివాదాలు వస్తాయి మీకు తెలుసు, నాకు తెలుసు. మనం చెప్పకూడదు. అంటే ఉన్నారు కదా వాళ్ళు ఒకటే కదా, వాళ్ళు వేరే. అది అంతే సార్. క్వశ్చన్ వచ్చింది. మరి క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి ఆన్సర్ వచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. వాళ్ళని కొంతమంది ఈ పేర్లతో పిలుస్తారు, ఆర్కేంజల్ మైకేల్ అని పిలుస్తారు కొంతమంది. బట్ కొన్ని దగ్గర వీళ్ళని ఈ పేరుని పిలుస్తారు అంతే. సో ధైర్యం కోసం మనం ఎవరిని వాడతాం అనే ఎవరిని అడుగుతాం. సో ఆర్కేంజల్ మైకేల్ అని వాళ్ళు అంటారు, కొంతమంది వీళ్ళు అంటారు అంతే. సో ఎవరనేది మీకు అర్థమై ఉండొచ్చు. అది మనం ఓపెన్ గా చెప్పలేము అంతే. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ధనలక్ష్మి గారు. నమస్తే సార్, నా పేరు ధనలక్ష్మి. నమస్తే మేడం. విజయవాడ. ఈ రోజు మీ మెర్కబా పిరమిడ్స్ కూడా చూసాను, బాగుంది. అదే కల్పవృక్షం విత్ మెర్కబా క్రిస్టల్స్ చాలా బాగుంది, తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ రోజు నాకు మెడిటేషన్ లో ఒక లేడీ నైటీ మీద ఉంది, బాగా పళ్ళన్ని కనిపించేలాగా బాగా నవ్వుతూ నన్ను చూస్తుంది అన్నమాట. బాగా నవ్వుతూ చూస్తుంది. ఆ చిన్న విజన్ ఒకటి కనిపించింది. మీరు వేరే గ్రూప్ లో అదే రమణి మేడం గారు ఆ గ్రూప్ లో మీతో లైవ్ లో చేసినప్పుడు నాకు 1221 అని చెప్పేసి ఆ టైంలో ఆ నెంబర్ ఒకటి కనిపించింది. అప్పటి నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. బాగుంది సార్. 1221 అనేది ప్లేడియన్ సంబంధించి అండి. మనకి ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే ప్లేడియన్స్ నుంచి 1221 కమాండ్ 1221 కమాండ్ 1221 కమాండ్ 1221 అని 3 సార్లు అనుకుని మెడిటేషన్ లో కూర్చున్నా లేకపోతే నిద్రపోయినా వాళ్ళు వచ్చి మనకు కావాల్సిన హీలింగ్ ఎనర్జీస్ అందజేస్తారని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ప్రోటోకాల్ వచ్చింది. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కమాండ్ 1221 అనేది 3 సార్లు అనడం ద్వారా. సో అది ప్లేడియన్స్ నుంచి వచ్చిన మెసేజ్ అండి. మంచి మెసేజ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. మరి ఓకే మేడం, అన్ని అయిపోయినట్లే. అందరూ కూడా అయిపోయినారు. మరి రేపు ఆర్కేంజల్ చామియల్ తో మనం మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. చామియల్ ని ఫైండింగ్ ఏంజల్ అంటారు. మనకి ఏదైనా వెతకడానికి ఏమైనా కావాలనుకో, మనకి సార్ నాకు అది కావాలి ఇది కావాలి కొన్ని వెతికేవన్నమాట. సో అలాంటి వాటి కోసం ఈయన పనికొస్తారు ఆర్కేంజల్ చామియల్. ఎంతో ప్రేమలో చాలా మంచి డివైన్ లవ్ ఉంటుంది అనమాట ఆర్కేంజల్ చామియల్. సో చామియల్ తో మనం రేపు ఇంటరాక్ట్ అవుదాం. రేపు అందరూ అటెండ్ అవ్వండి. అందరికీ ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అందరికీ షేర్ చేయండి. ఎక్కువ మంది ఇంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే వాళ్ళు కూడా బెనిఫిట్ అయితే, వాళ్ళ లైఫ్ చేంజెస్ అయితే మీకే గ్రాటిట్యూడ్ తెలియజేస్తారు. సో ఈ ఛానల్ సంబంధించి అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంతో చక్కగా ఈరోజు ఆర్కేంజల్ ఏరియల్ గురించి మరి అనుభవాలన్నీ కూడా పొందాము. రేపు కూడా సిద్ధమైపోతాము ఆర్కేంజల్ చామియల్ తో కనెక్ట్ అవ్వడానికి. మరి డివైన్ ఫెమినైన్ సంఘ టీం తరపున, యూట్యూబ్ వ్యూవర్స్, జూమ్ వ్యూవర్స్ తరపున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి 10 మందికి కాదు కదా, 100 మందికి 1000 మందికి పంచాలి. ఈ విషయాన్ని, ఈ లింక్ ని ప్రతి ఒక్కరికి మీ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా సెండ్ చేయండి. మరి డివైన్ ఫెమినైన్ సంఘ టీం మరి ఛానల్ ని, యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదేవిధంగా
యూట్యూబ్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్లో ఉండే ఈ ప్రచారాన్ని చక్కగా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సర్వే జన